అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసలు క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలన వార్తనే చెప్పొచ్చు. ఈ వార్తని భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా తప్పుకుంది. భారత్లో అడుగు పెట్టేదే లేదు, టోర్నీ నుంచి బహిష్కరించినా పర్వాలేదు అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అంతిమ నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. ఐసీసీ విధించిన గడువు ముగియడంతో బంగ్లాదేశ్ తన మొండి వైఖరికే మొగ్గు చూపింది. దీంతో వచ్చే నెల ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ఉండబోవట్లేదు. భద్రతా కారణాల రీత్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చారని బంగ్లా చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్లో ఎటువంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసినప్పటికీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం మరియు బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ ను బహిష్కరిస్తూ బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుందని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. ఐసీసీ ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ తో భర్తీ చేయనుంది. ఏదేమైనా బంగ్లాదేశ్ వైఖరిపై ఐసీసీ తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తోందని చెప్పుకోవచ్చు. కేవలం భద్రత మాత్రమే కాదు, ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్ రెహమాన్ ను తొలగించడం లాంటి ఇతర వివాదాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కూడా క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒక టెస్ట్ హోదా ఉన్న దేశం ఇలా వరల్డ్ కప్ ను బహిష్కరించడం క్రికెట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా కూడా నిలిచిపోనుందని చెప్పుకోవచ్చు. ఆటగాళ్ల భద్రతే కారణమని బీసీబీ చెప్తున్నప్పటికీ దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఐసీసీ ఎన్ని హామీలు ఇచ్చినా భారత్ లో మా ప్లేయర్లకు రక్షణ ఉండదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో మ్యాచ్లు పెడితే ఆడతాం కానీ భారత్ గడ్డపై అడుగు పెట్టేదే లేదని వారు తేల్చి చెప్తూ ఉన్నారు. 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన భారీ ప్రజా ఉద్యమం వల్ల అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి తప్పుకుని భారత్ కు చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ లోని కొత్త తాత్కాలిక ప్రభుత్వం మరియు భారత్ మధ్య సంబంధాలు క్షీణించాయి. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై బంగ్లాదేశ్ లోని కొత్త ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. పలువురు హిందువులు కూడా హత్యకు గురైన విషయం మనకు తెలిసిందే. దీనికి ప్రతిగా భారత్ లో బంగ్లాదేశ్ వ్యతిరేక ప్రచారం జరుగుతోందని ఆ దేశ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. ఈ ఉద్రిక్తతల వల్ల భారత్ లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని బంగ్లాదేశ్ వాదిస్తూ వస్తుంది. ఈ గొడవ మరింత ముదరడానికి తక్షణ కారణం ఐపీఎల్. 2026 ఐపీఎల్ సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే నిరసనల నేపథ్యంలో అతన్ని జట్టు నుంచి తప్పించారని భారత్లో ఆందోళనలు కూడా జరిగాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ ముస్తఫిజుర్ను విడుదల చేయాలని కేకేఆర్కు సూచించింది. ఇది బంగ్లాదేశ్కు కూడా తీవ్ర అవమానంగా అనిపించిందని కూడా తెలుస్తుంది. బంగ్లాదేశ్ తన వరల్డ్ కప్ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. బట్ భారత్లో ఎటువంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేస్తూ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. తమ గౌరవానికి భంగం కలిగిందని భావించిన బంగ్లాదేశ్ వరల్డ్ కప్ బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. ఈ మొండి నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది.